Good morning, dear friends. Welcome to our channel English Ways. మనం రీసెంట్‌గా నేమ్ ఆఫ్ ద ఛానల్‌ని నేమ్ మార్చడం జరిగింది. ఇంగ్లీష్ వేస్ అనేది. మనకేదైతే హసన్ అజీజ్ ఇంగ్లీష్ ఉందో దాన్ని మనం సింపుల్‌గా ఇంగ్లీష్ వేస్‌గా మార్చుకున్నాము. ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేసాము. ఐ మీన్ దట్ ఈస్ ఆస్కింగ్ క్వెషన్స్ అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రశ్నించాలి. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది నీడ్ యొక్క కాంబినేషన్‌లో భవిష్యత్తులో ఏదైనా అవసరం అవుతుందా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు అవసరం లేదా ఐ మీన్ నెగెటివ్ ఇంటరాగేటివ్‌లో ఈ క్వెషన్‌ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే అప్డేషన్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉండేటువంటి ఎవ్రీడే అప్డేషన్ గాని, స్కిల్స్ మరియు నాలెడ్జ్ మీరు ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇట్ ఈస్ ద బెస్ట్ ఛానెల్. ఓకే. ఐ గివ్ యూ 100% అష్యూరెన్స్ ఆఫ్ ఇట్. నౌ కమ్ బ్యాక్ టు ది నెగెటివ్ ఇంటరాగేటివ్ కాంబినేషన్ ఆఫ్ నీడ్ టు అంటే భవిష్యత్తులో ఏదైనా మనకు అవసరం లేదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనిని ఉపయోగిస్తాము. డోంట్ ఐ నీడ్, డోంట్ ఐ నీడ్ టు, డోంట్ వి నీడ్ టు, డోంట్ యూ నీడ్ టు, డోంట్ దే నీడ్ టు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతవరకు కామన్‌గా ఒకే ప్యాటర్న్‌లో ఉంది. అంటే నీడ్ టు, నీడ్ టు. డజంట్ హి నీడ్ టు, డజంట్ షీ నీడ్ టు, డజంట్ ఇట్ నీడ్ టు. ఈ విధంగా మనకు ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ ప్రతి ఒక్క ప్రొనౌన్‌కి కూడా మనం ఇక్కడ నీడ్ అనేటువంటి వర్బ్‌ను ఉపయోగిస్తూ టు కాంబినేషన్‌తో మనం ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది మనం తీసుకుంటాం. మెయిన్ వర్బ్ అనేది ఇక్కడ జనరల్‌గా టు అనేటువంటి దీని తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ అనేది ఎప్పుడైనా కూడా మనకు వి1 ఫార్మ్. అది వి1 ఫార్మ్ మాత్రమే ఉపయోగించాలి. వి2 అండ్ వి3 ఉపయోగిస్తే దట్ ఈస్ గ్రామటికల్లీ రాంగ్ ఎక్స్‌ప్రెషన్. మనం వి2 గాని, వి3 గాని ఉపయోగించకూడదు. ఓకే. అంటే ఇక్కడ దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నామో ఐడియా వచ్చిందా? అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేయవలసిన అవసరము లేదా, లేదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఉపయోగిస్తాము. డోంట్ ఐ నీడ్ టు కమ్ విత్ యూ నేను నీతో రావాల్సిన అవసరము లేదా. డోంట్ వి నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ మనము డాక్టర్‌ని కలవవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు షేర్ యువర్ ఒపీనియన్ నీవు నీ యొక్క ఒపీనియన్ షేర్ చేయవలసిన అవసరము లేదా. డోంట్ దే నీడ్ బి హియర్ వారు ఇక్కడ ఉండవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు గెట్ ఇట్ అతను అది పొందవలసిన అవసరము లేదా. డజంట్ షీ నీడ్ టు టేక్ ఇట్ సీరియస్‌లీ ఆమె దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరము లేదా. డజంట్ ఇట్ నీడ్ టు బి మూవ్ ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి అది కదలవలసిన అవసరము లేదా. అంటే ఇక్కడ చూడవలసిన అవసరము లేదా, వెళ్ళవలసిన అవసరము లేదా, మాట్లాడవలసిన అవసరము లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ నీడ్ టు స్పీక్, డోంట్ యూ నీడ్ టు రైట్ అంటే నువ్వు రాయవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు లిజన్ నువ్వు రాయవలసిన వినవలసిన అవసరము లేదా. ఓకే. డోంట్ యూ నీడ్ టు గో దేర్ నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరము లేదా. అంటే ఈ విధంగా మనకు ఈ కాంబినేషన్‌తో మనము వి ఫ్రేమ్ మెనీ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సందర్భాన్ని బట్టి మనము చాలా ఎగ్జాంపుల్స్‌ని మనము ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఫోకస్, బై, అడ్వైస్, గెట్, ఫుల్‌ఫిల్ అండ్ ఎక్స్‌పెక్ట్. ఇవన్నీ కూడా మనకు వి1. ఫోకస్ అనేది వి1, బై అనేది వి1, అడ్వైస్ వి1, గెట్ వి1, ఫుల్‌ఫిల్ వి1, ఎక్స్‌పెక్ట్ అనేది వి1. అంటే ఇదే ప్యాటర్న్‌లో మనము ఇంతవరకు కామన్‌గా తీసుకొని ఈ మెయిన్ వర్బ్స్ కాంబినేషన్‌తో మనం అప్లై చేస్తూ వి ఫ్రేమ్ ఎ ఫ్యూ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే. నౌ లెట్ అస్ సీ డోంట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ థిస్ మీరు దాని మీద దీని మీద మీరు ఫోకస్ చేయవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు గెట్ ఎ జాబ్ మీరు జాబ్ పొందవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు బై అనదర్ హౌస్ మీరు మరి యొక్క ఇల్లును కొనవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు ఫుల్‌ఫిల్ ద ప్రాజెక్ట్ మీరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు అడ్వైజ్ హర్ మీరు ఆమెకు సలహా ఇవ్వవలసిన అవసరము లేదా. డోంట్ యూ నీడ్ టు ఎక్స్‌పెక్ట్ సంథింగ్
మీరు ఏదైనా గాని పొందవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు బై ఆన్ ది టు ఫోకస్ ఆన్ దిస్. అతను దీని మీద ఫోకస్ చేయవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు గెట్ ఎ జాబ్. అతను జాబ్ పొందవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు బై అనదర్ హౌస్. అతను మరి ఒక ఇల్లు కొన ఐ మీన్ కొనవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు ఫుల్‌ఫిల్ ద ప్రాజెక్ట్. అతను ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు అడ్వైజ్ హర్. అతను ఆమెకు సలహా ఇవ్వవలసిన అవసరము లేదా. డజంట్ హి నీడ్ టు ఎక్స్‌పెక్ట్ సంథింగ్. అతను ఏదైనా పొందవలసిన అవసరము లేదా. ఈ విధంగా మీరు ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ తీసుకొని మీకు కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వి1 ఫార్మ్ మార్చుకుంటూ సిట్యుయేషన్‌కి సింక్ అయ్యే విధంగా మీ యొక్క డే టు డే కన్వర్జేషన్‌ని మీరు క్లారిటీగా డెవలప్ చేసుకుంటూ మీ యొక్క స్పోకెన్ ఎబిలిటీ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.